బలంగా హత్తుకొని తన యొక్క మనస్సులో మార్పు అనేటువంటిది రావటం మొదలుపెట్టింది. ఒక నూతనమైనటువంటి జీవం అనేటువంటిది రావటం మొదలుపెట్టింది. ఒక నూతనమైనటువంటి అధ్యాయం మొదలైంది. ఏ మనిషి అయితే మనుషులు కనబడితే తినడానికి మొదలు పెడతా ఉన్నాడో, ఇప్పుడు అదే రకమైనటువంటి మనుషులను ప్రేమించడం మొదలుపెట్టాడు. ఏ వ్యక్తి అయితే మనుషులను ఏమాత్రం కూడా దయ దాక్షిణ్యం అనేటువంటిది లేకుండా చంపడం మొదలు పెట్టాడో, ఆ మనిషి ఇంకా చాలా మంది మనుషులను బ్రతకటం ఎలానో, వారికి జీవితం ఎలానో నేర్పించడం మొదలుపెట్టి ఆ ప్రాంతంలో ఆ రోజు నుంచి కూడా అతను దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడం మొదలు పెట్టాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక నరమాంస భక్షకుని యొక్క జీవితంలో ఒక పెను మార్పు అనేటువంటిది వచ్చింది కేవలం బైబిల్ ద్వారా. దేవునికి స్తోత్రం కలుగును గాక. జాగ్రత్త గమనిద్దాం. అప్పుడు అక్కడ ఉన్నటువంటి వ్యక్తి, కొన్నాళ్ళ క్రితం నా జీవితంలో జరిగినటువంటి సంఘటన ఇది. కొన్నాళ్ళ క్రితం ఒక మనిషి నా జీవితాన్ని మార్చివేశాడు. ఆ మనిషి మార్పుడు వల్ల ఈ రోజున నేను చాలా ప్రాంతాలకి కూడా సువార్త వ్యాప్తిని ప్రకటిస్తా ఉన్నాను. నాకు తెలుసు ఇక్కడ ఉన్నటువంటి జనాభా మొత్తం కూడా చాలా క్రూరమైనటువంటి వాళ్ళు. నాకు తెలుసు వీళ్ళందరూ కూడా మనిషి మీద ఏ రకమైనటువంటి దయాదాక్షిణ్యాలు లేకుండా చంపేస్తారు. కాబట్టి ఆ మనుషుల జాడలోనికి వెళ్లకుండా, ఆ మనుషుల యొక్క చేతులోనికి వెళ్లకుండా నేను ముందుగా వెళ్ళి ఆ మనుషులను బ్రతికించేటటువంటి ఆ బృహత్తరమైనటువంటి పాత్ర నేను తీసుకున్నాను అని చెప్పి ఆ రోజున అతను స్ట్రాంగ్ గా నిలబడ్డాడు. అప్పుడు అన్నాడు, డూ యూ బిలీవ్ దిస్? నేను నిన్ను క్వశ్చన్ వేస్తాను, దేవుడు ఉన్నాడని మీరు నమ్ముతారా? అప్పుడు ఆ నాస్తికుడికి అర్థమైంది, ఒక మనిషి దేవుడు ఉన్నాడు అని చెప్పడం ద్వారా చాలా మనుషులను మార్చగలడు. దేవుడు లేడు అని చెప్పడం ద్వారా ఏ వ్యక్తిని కూడా మార్చలేం, ఏ సమాజాన్ని కూడా మార్చలేం. దేవుడు ఉన్నాడు అనేటువంటి ఒక భయం ద్వారా చాలా మందిని మార్చగలం. దేవుడు ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని తెలుసుకోవడం ద్వారా జీవితాలన్నీ కూడా సమూలంగా మారిపోయాయని చెప్పి ఆ రోజున మార్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనిద్దాం. మన చేతిలో ఉన్నటువంటి ఈ బైబిల్ 66 పుస్తకాల సమాహారం. ఈ యొక్క బైబిల్ ప్రపంచ చరిత్రలో చాలా పెనుమార్పులు అనేటువంటి తీసుకొచ్చింది. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషి యొక్క జీవితాలని మార్చివేసింది. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి యొక్క జీవితం మొత్తాన్ని కూడా, కుటుంబాన్ని మొత్తాన్ని కూడా మార్చివేసింది. చాలా మంది కఠినమైనటువంటి వాళ్ళు మారిపోయారు. చాలా మంది నరహంతకులు అనేటువంటి వాళ్ళు మారిపోయారు. చాలా మంది తప్పుడు జీవితాన్ని జీవించాలన్నటువంటి వాళ్ళు మారిపోయారు. చాలా మంది వ్యభిచారులు అనేటువంటి వాళ్ళు మారిపోయారు. చాలా మంది జోదగాలు అనేటువంటి మారిపోయారు. చాలా మంది రకరకాలైనటువంటి వ్యసనాల చేత కొట్టబడుతున్నటువంటి వాళ్ళందరినీ కూడా మార్చి, వాళ్ళందరినీ కూడా మనిషిగా మార్చినటువంటి ఏకైక గ్రంథం బైబిల్ గ్రంథం. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మాట, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వచనం, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క లైన్ కూడా మనిషిని విప్లవాత్మకంగా మార్చగలదు. మనిషి యొక్క జీవితాన్ని మార్చగలదు. మనిషిలో ఆలోచనను రేకెత్తించగలదు. మనిషి ఎక్కడికి వచ్చాడు, ఎందుకు వచ్చాడు, ఈ పుట్టక కారణం ఏంటి, ఈ జీవితానికి అర్థం ఏంటి, జీవితానికి పరమార్థం ఏంటి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ లైఫ్, ఈ యొక్క జీవితానికి అర్థం ఏంటి అనేటువంటి అనేకమైనటువంటి ప్రశ్నలు వేయగలిగినటువంటి ఏకైక గ్రంథం బైబిల్ గ్రంథం. చాలా మంది కూడా ఆలోచన చేస్తూ ఉంటారు. ఈ రోజుల్లో చాలా మందికి కూడా ఉన్నటువంటి ఏకైక ప్రశ్న ఏంటో తెలుసా? చాలా మంది క్వశ్చన్లు వేస్తూ ఉంటారు. కాలేజీల్లో, యూనివర్సిటీల్లో చాలా మంది రకాలైనటువంటి సభల్లో చాలా రకాలైనటువంటి డిబేట్లు జరుగుతూ ఉంటాయి. చాలా రకాలైనటువంటి యూట్యూబ్ లో కూడా చాలా రకాలైనటువంటి డిస్కషన్ చేస్తూ ఉన్నారు. చాలా మంది కూడా చర్చించుకుంటూ ఉన్నారు, హూ ఈజ్ జీసస్, యేసు ఎవరు అనేటువంటి క్వశ్చన్. ఇప్పటికీ కూడా 2000 సంవత్సరాల తర్వాత కూడా ఈ సమకాలీనమైనటువంటి ప్రపంచంలో మనుషులందరికీ కూడా ఉన్నటువంటి ఏకైక క్వశ్చన్, యేసు క్రీస్తు ప్రభు వారు ఎవరు? యేసు ప్రభు వారు ఎవరు? చర్చికి వెళ్ళే వాళ్ళు అంటారు యేసుక్రీస్తు ప్రభు వారి దేవుడు అని. చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది అంటా ఉంటారు యేసుక్రీస్తు ప్రభు వారి దేవుడు కాదు, యేసుక్రీస్తు ప్రభు వారు నరుడు అని. చాలా మంది అంటారు ఆయన ఒక ప్రవక్త అని. చాలా మంది అంటారు ఆయన ఈ లోకానికి వచ్చి ఏదో ఆశ్రమాన్ని కట్టి ఏదో కొంతమంది కులస్తులను ఆయన ఉద్ధరించడానికి వచ్చాడని చెప్పి అనుకుంటూ ఉంటారు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారి గురించినటువంటి సంపూర్ణమైనటువంటి జ్ఞానం, యేసుక్రీస్తు ప్రభు వారి గురించినటువంటి సంపూర్ణమైనటువంటి అర్థం ఏ మనిషికి కూడా కనిపించడం లేదు. చాలా రకాలైనటువంటి తరాలు మారుతున్నాయి. చాలా రకాలైనటువంటి వాళ్ళు మారుతూ ఉన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి కూడా క్రైస్తవమైనటువంటి దానిలో పుట్టినప్పటికీ కూడా వాట్ ఈస్ ద రియాలిటీ ఆఫ్ ద జీసస్ క్రైస్ట్, వాట్ ఈస్ ద రియాలిటీ బిహైండ్ ద క్రిస్టియానిటీ, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క క్రైస్తవ్యంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటో తెలుసుకోలేకపోతున్నటువంటి సమాజంలో మనం ఇంకొక కూడా బ్రతుకుతూనే ఉన్నాం. ప్రియులారా, జాగ్రత్తగా గమనిద్దాం. ఈ రాత్రికాల సమయం మందు యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరు అని నీకు ఎవరైనా ప్రశ్న వేస్తే నీకు ఉండాల్సినటువంటి సమాధానం అనేటువంటిది మనం నేర్చుకుందాం. యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరు అనేటువంటి దానికి సమాధానం యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. యేసు
యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చాలమ్మా, యేసు తానే స్వయంగా చెప్తా ఉన్నాడు. ద జీసస్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్ ప్రొక్లైమ్డ్. ఆయనే స్వయంగా చెప్పినటువంటి మాట తెలుసా? ఐ యామ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు. నేనే సత్యమును జీవమును మార్గమై ఉన్నాను. నా ద్వారా తప్ప ఏ ఒక్కడు కూడా ఎక్కడికి రాడంట? చెప్పండి ఒకసారి. తండ్రి యొద్దకు రాడు. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నటువంటి మాట, ఆయన ఈ లోకంలో ఆయన తిరిగాడేటువంటి సమయంలో ఆయన చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? అందరికి కూడా చాలా మంది అడుగుతా ఉన్నారు, అయ్యా మీరు ఎవరండి? చాలా రకాలైనటువంటి అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నారు, చాలా రకాలైనటువంటి ప్రసంగాలు చేస్తూ ఉన్నారు, చాలా మందిని కూడా స్వస్థపరుస్తూ ఉన్నారు. మీరు ఎటు విధంగా కానీ వేలాది మంది జనాలు మిమ్మల్ని వెంబడిస్తూ ఉన్నారు. కొంతమంది అంటున్నారు మీరు ఏలియా ప్రవక్త అని, కొంతమంది అంటున్నారు మీరు ఈ లోకానికి వచ్చినటువంటి మెస్సయ అని చెప్పి అంటున్నారు, కొంతమంది అంటున్నారు చాలా రకాలైనటువంటి అద్భుత కార్యాలు చేయగలిగినటువంటి మాయావి అని చెప్పి చాలా మంది అనుకుంటూ ఉంటే, వీళ్ళందరూ కూడా కలిసి మూకుమ్మడిగా అడిగినటువంటి ప్రశ్న తెలుసా? మీరెవరు? హూ ఆర్ యు సర్? దేవా మీరెవరు? మై లార్డ్ హూ ఆర్ యు? రబ్బీ హూ ఆర్ యు? మీరెవరు అని అడిగేటువంటి క్వశ్చన్ కి ఆయన చెప్పేటువంటి మాట ఏంటి తెలుసా? నేనే మార్గమును సత్యమును జీవమును. దేవుని స్తోత్రం కలుగును గాక. ఐ యామ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. నేను మార్గం. దేనికి మార్గం? నేను సత్యం. అసలు సత్యం అంటే ఏంటి? నేనే జీవాన్ని. అసలు జీవం అంటే ఏంటి? ఈ మూడు మాటలు మనం నేర్చుకుందాం ప్రియులారా. మొట్టమొదటి మాట మార్గం, ద వే, ద పాత్. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు వారు మార్గం అని చెప్పారో ఒకసారి ఆలోచించేద్దాం. జాగ్రత్తగా గమనిస్తే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలిసినటువంటిది ఏంటో తెలుసా? ఈ సకల భూచరాల అన్నింటినీ కూడా సృష్టించిన వాడు సృష్టికర్త అయినటువంటి యెహోవా దేవుడు. ఆయన సృష్టిలో చాలా రకాలైనటువంటి సృష్టిలు ఉన్నాయి. మొట్టమొదటిగా దేవదూతల సృష్టి అనేటువంటిది ఉంది. తర్వాత పశుపక్షాది జీవరాశుల యొక్క సృష్టి అనేటువంటిది ఉంది. సకల చరాచర జీవకోట్లు అన్నింటినీ కూడా సృష్టించిన వాడు ఆయనే. తర్వాత వాటన్నిటికంటే కూడా అతి శ్రేష్టమైనటువంటి సృష్టి ఒకటి ఉంది, అది మానవ సృష్టి. మానవ యొక్క సృష్టి ఎందుకు శ్రేష్టమైంది? దేవుని దృష్టిలో నీవు ఎందుకు శ్రేష్టమైన వాడవు? దేవుని దృష్టిలో మనిషి ఎందుకు శ్రేష్టమైనటువంటి వాడు అని ఆలోచన చేస్తే, ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి సకలమైనటువంటి సృష్టికి కూడా ఆయన రకరకాలైనటువంటి రూపాన్ని ఇచ్చాడు. ఆయన ఇచ్చినటువంటి రూపాలు రకరకాలుగా ఉన్నాయి. చాలా రకాలైనటువంటి సింహం, పులి, అటువంటి చాలా రకాలైనటువంటి రూపాలు అనేటువంటి ఉన్నాయి. ఆయన సృష్టించినటువంటి వేల కోట్ల మిలియన్స్ ఆఫ్ జీవరాశులు అన్నిటికీ కూడా రకరకాలైనటువంటి రూపాన్ని ఇచ్చాడు. కానీ మనిషికి మాత్రమే తన రూపాన్ని ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవరి రూపం అది? ఎవరి రూపం అది? దేవుని రూపం. చెప్పడబడదామా? ఎవరి రూపం అది? మనిషికి ఇచ్చినటువంటి రూపం దేవుని రూపం. ఎలా కనుక్కోవాలి? ఆది కాండంలో రాసి ఉంది, మనము మన పోలిక చొప్పున ఒక నరుని తయారు చేద్దాం రండి. దేవుని స్తోత్రం కలుగును గాక. మనము మన పోలిక చొప్పున ఒక మనిషిని, ఒక నరుని తయారు చేద్దాం రండి. మనుషులందరూ కూడా ఎవరి రూపం? సాక్షాత్తు దేవుని రూపం. మనుషులందరికీ ఉన్నటువంటి రూపం ఏంటి? సాక్షాత్తు దేవుని రూపం. దేవుడు మనిషిని సృష్టించినటువంటి సమయంలో మనిషికి ఒక మంచి రూపాన్ని ఇచ్చాడు. ఆ రూపాన్ని మహిమ రూపం అని చెప్పి పిలిచారు. ఆదాముకు ఆ రోజున దేవుడు మహిమ రూపాన్ని ఇచ్చాడు. ఆయన మహిమ రూపంలో ఉన్నటువంటి సమయంలో ప్రతి రోజు కూడా ఆదాముతో సన్నిహితంగా ఉండేవాడు. హలో ఆదాం, బాగున్నావా? ఏం చేస్తా ఉన్నావు? ఎలా గడుస్తా ఉంది? ఏదైనా అంతా బాగుంది కదా? అన్ని జీవరాశులన్నీ కూడా, అన్ని జంతువులన్నీ కూడా నీతో సహవాసం చేస్తున్నాయా అనేటువంటి కుశలమైనటువంటి ప్రశ్న వేసేవాడు. అటువంటి శ్రేష్టమైనటువంటి జీవితాన్ని ఇచ్చాడు. మనిషికి ఇచ్చినటువంటి రూపం మహిమ రూపం. అటువంటి రూపం, అటువంటి శ్రేష్టమైనటువంటి రూపాన్ని దేవుడు ఇచ్చాడు. కాబట్టి దేవుని యొక్క సృష్టి అన్నింటిలో కూడా అతి శ్రేష్టమైనటువంటి సృష్టి మనిషి సృష్టి. దేవుడు ఎంతగా మనిషిని సృష్టించాడంటే తన అరిచేతిలో పెట్టుకొని సృష్టించాడు. దేవుడికి నువ్వు ఎందుకు ఇష్టం అనంటే ఆయన అరిచేతిలో పెట్టి నిన్ను సృష్టించాడు. దేవుడికి మనం ఎందుకు ఇష్టం అనంటే ఆయన చేతుల మనల్ని సృష్టించాడు. ఆయన జీవాన్ని మన పైన ఊదాడు. ప్రతి ఒక్క జీవకోటి కూడా, ప్రతి ఒక్క జీవరాశులు కూడా కలుగునుగాక అంటే కలిగాయి. కానీ మనిషికి ఆ విధంగా చెప్పలా. హలో, మనిషికి ఆ విధంగా చెప్పలా.
మనిషికి ఏం చేశాడో తెలుసా? ఇదిగో నువ్వు కలుగును గాక అంటే మనిషి పుట్టలేదు. ఇదిగో నువ్వు తయారవు గాక అంటే పుట్టలేదు. ఇదిగో నువ్వు ఆ విధంగా అవును గాక అంటే పుట్టలేదు. ఒక చక్కగా మంచి జక్కనలాగా మంచి ఆ ముద్రను తీసుకొని, మట్టి ముద్రను తీసుకొని దానికి చెక్కాడు. చెవులు, ముక్కు, చెవులు మొత్తం కూడా మనిషికి ఏ విధంగా ఉన్నాయో అన్నీ కూడా చేతులా ఆయన చెక్కాడు. దూరంగా ఉండి నువ్వు కలుగురుగా కానలేదు, అరిచేతిలో పెట్టుకొని ఇదిగో ఏమో సువార్తమ్మ గారు, ఇదిగో ఏమో మరియమ్మ గారు, ఇదిగో అని చెప్పి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి రూపాన్ని మనిషి రూపంలో ఇచ్చాడు ఆయన. ఇచ్చిన తర్వాత నాసిక రంధ్రాల్లో ఏముందో తెలుసా? జీవవాయువును ఊదాడు. ఏ ఒక్క మనిషికి కూడా ఏ యొక్క ఇతర రకాలైనటువంటి ఏ జీవికి కూడా ఆయన వాయువు అనేటువంటి దాన్ని ఊదలేదు, మనిషికి మాత్రం ఇచ్చాడు. అందుకనే దేవుని దృష్టిలో మనిషి చాలా ఉన్నతమైనటువంటి. దేవుని స్తోత్రం కలుగును గాక. హలో, మనం కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా ఇష్టం దేవునికి. ఎందుకు ఇష్టమేనంటే మన చేతుల్లో ఆయన మనల్ని సృష్టించాడు కాబట్టి. మన కడుపులో పుట్టినటువంటి పిల్లలంటే మనకి చాలా ఇష్టం. ఎందుకు చెప్పండి? వాళ్ళు మన శరీరం నుంచి వచ్చినటువంటి వాళ్ళు కాబట్టి. తల్లికి బిడ్డ చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం చెప్పండి? నవమాసాలు పెంచి పోషించింది. ప్రతి నెల నుంచి కూడా పుట్టే వరకు కూడా ప్రతి రోజు కూడా చాలా జాగ్రత్తగా తన యొక్క గర్భాన్ని చూసుకుంటూ ఉంటుంది. మొదటి నెలలో గుండె కలిగిన దగ్గర నుంచి కూడా 9 నెలల వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఏదైనా ఒక చిన్న ప్రాబ్లం వస్తే తల్లి సహిస్తుందా? చెప్పనా సార్? అటువంటి ప్రేమను కలిగినటువంటి వాడు. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మనకి మార్గం ఎలా అవుతాడు ఆలోచన చేద్దాం. యేసుక్రీస్తు ప్రభువారి లోకంలోనికి ఆయన ఎందుకు వచ్చాడు? అసలు మనిషి యేసు ప్రభువారి దేవుడా అనేటువంటి మాటకు కూడా ఒక మాట చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తుకునిగా చేసుకునెను. మరియు ఆయన ఆకారమందు, జాగ్రత్త చూడండి సరి, ఆకారమందు ఎట్లా మనుష్యునిగా కనపడి మరణము పొందినంతగా, చదవమ్మా, మరణము పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. జాగ్రత్త చూద్దాం ఒకసారి. 6వ వచనంలో చూస్తే ఒకసారి, ఆయన ఏ స్వరూపం? దేవుని స్వరూపం. అంటే దేవుని స్వరూపం కలిగినటువంటి వాడు. మరియు దాసుని స్వరూపం. ఆయన చూద్దాం ఒకసారి. దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి ఎవరితో సమానుడంట? దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని ఏం చేశాడట? ఆయన మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా మార్చెను. ఆయన స్వరూపం దేవుని స్వరూపం. ఆయన స్థానం దేవునితో సమానంగా ఉండే స్థానం. ఎవరి స్థానం? యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క స్థానం. ఎవరి రూపం? యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రూపం. ఎవరి రూపం అంట? దేవుని రూపం. ఆయన స్థానం ఏంటి? దేవునితో సమానంగా ఉండేవాడు. మరి దేవునితో సమానంగా ఉండేవాడు మనిషి రూపంలో వచ్చి తన్ను తానే ఎలా చేసుకున్నాడంట? రిక్తునిగా చేసుకున్నాడు. వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దిస్? ఎందుకు యేసుక్రీస్తు ప్రభువు ఈ విధంగా చేశాడని ఆలోచన చేస్తే, మనిషి దేవునితో సహవాసాన్ని కోల్పోయాడు. మనిషి దేవునికి మధ్య ఉన్నటువంటి బాంధవ్యాన్ని కోల్పోయాడు. ఏ ఆదామునైతే దేవుడు ప్రేమించాడు, అదే ఆదాము సైతాను చేత వంచబడినటువంటి వాడే ఏం చేశాడంటే పాపంలోనికి పడిపోయాడు. ఎప్పుడైతే పాపంలోనికి పడిపోయాడో
ఎప్పుడైతే పాపం అనేటువంటిది లోకంలోనికి వచ్చిందో, ఎప్పుడైతే పాపం అనేటువంటిది ఆదాము దగ్గరకు వచ్చిందో, ఆదాము దగ్గరకు వచ్చినటువంటి పాపంలో పులిగిపోయినటువంటి ఆదాము దగ్గరికి యెహోవా దేవుడు వచ్చి, ఎక్కడున్నావు ఆదాం అని పిలిచినప్పుడు, నా దేవా, నేను నీ ఎదుట నిలవలేను, నేను పాపం చేసి ఉన్నానయ్యా, నేను ఎదుట నిలవలేకపోయాను, నేను నీతో సహవాసం చేసేటువంటి ఆ భాగ్యం అనేటువంటిది నాకు లేదు అని చెప్పి ఆదాము గారు చెప్తే, ఆ రోజున దేవాతి దేవుడు ఏం చేశారు తెలుసా? పశ్చాత్తాపడ్డాడు. నా పోలికగా నేను చేసుకున్నటువంటి నా కుమారుడు నాతో సహవాసంగా ఉంటాడు అని చెప్పి నేను ఆశపడ్డటువంటి ఈ వ్యక్తి ఈరోజు నాతో ఉన్నటువంటి బంధాన్ని కోల్పోయాడే, నాతో ఉన్నటువంటి ఒక సహవాసాన్ని కోల్పోయాడని చెప్పి మొట్టమొదటిసారిగా దేవాతి దేవుడు పశ్చాత్తాపడ్డాడు. ఈ సృష్టిలో ఎవరి వల్ల కూడా దేవుడు పశ్చాత్తాపడలేదు, కేవలం ఆదాము వలన. కారణం, దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి. కారణం, దేవుడు మనను తన స్వకీయమైనటువంటి సంపాద్యంగా సంపాదించుకున్నాడు కాబట్టి. దేవుడు మనతో సహవాసం చేయాలని అనుకున్నాడు కాబట్టి. దేవుడు మనము అతనితో ఉండాలని చెప్పి అనుకున్నాడు కాబట్టి ఆ విధంగా ఆ రోజున సంతాపడ్డాడు, పశ్చాత్తాపడ్డాడు. పరలోకంలో ఒక పెద్ద మీటింగ్ అనేటువంటి జరిగింది, పశ్చాత్తాపం అనేటువంటిది జరిగింది. ఆ దేవాతి దేవుడు ఆ రోజున పశ్చాత్తాపడతా ఉంటే చుట్టూ ఉన్నటువంటి కోటాను కోట్ల దేవదూతలు అందరూ కూడా ఎప్పుడు కూడా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని చెప్పి గానాలు చేసేటువంటి ఆ దేవదూతలకు ఆ యొక్క ముఖాల్లో ఏ రోజు కూడా ఒక రకమైనటువంటి ఆ రోజు ఏ మాత్రం కూడా సంతోషం అనేటువంటిది కనిపించలేదు. పరలోకం అంతా కూడా నిశ్శబ్దం, పరలోకం మొత్తం కూడా నిశ్శబ్దం. పరలోకంలో ఏదో కోల్పోయినటువంటి ఫీలింగ్, పరలోకం మొత్తం కూడా బోసిపోయింది ఆ రోజున. కారణం, మనిషి దేవునికి దూరం అయిపోయాడు. అటువంటి పరిస్థితుల్లో ఆయన స్థవ సింహాసనం మీద ఉన్నటువంటి యెహోవా దేవుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అడుగుతూ ఉన్నాడు, మనిషికి నాకు మధ్య ఉన్నటువంటి గ్యాప్లు, ఆ మనిషికి నాకు మధ్య ఉన్నటువంటి గ్యాప్లు, దేవునికి నరుడికి మధ్య ఏర్పడినటువంటి అగాధం ఎలా పూడ్చివేస్తావు, ఎలా పూడిపోతుంది? ఆ యొక్క బంధాన్ని తిరిగి నెలకొల్పడానికి ఎవరు వస్తారని చెప్పి ఆ రోజున ఆయన ప్రశ్న వేస్తూ ఉంటే యేసు ప్రభు వారు అన్నారు, నా దేవా, నా తండ్రి, ఐ విల్ గో, నేను వెళ్తాను. దేవుని స్తోత్రం కలిగిన కాక. ఐ యామ్ రెడీ టు గో, నేను వెళ్తాను. ఏ బంధం అయితే విచ్ఛిన్నం అయిపోయిందో, ఏ బంధం అయితే తెగిపోయిందో, ఏ మనిషి అయితే నీ దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయాడో ఆ మనిషిని మొత్తం కూడా నీ దగ్గర తీసుకొస్తాను అని చెప్పి దేవునితో సమానంగా ఉండేటటువంటి అర్హత కలిగినప్పటికీ కూడా సమానంగా ఉండలేదు. కానీ తన యొక్క తండ్రి సంతోషం కోసం ఆయన లోకానికి వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకని చెప్తా ఉన్నాడు, ఐ యామ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పండి పడదామా? యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసా? పతనం అయిపోయినటువంటి మనిషికి దేవునికి మధ్య ఒక బంధాన్ని నెలకొల్పడానికి వచ్చాడు. ఆయన లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసా? ఇదిగో బంధం అయిపోయినటువంటి ఒక బంధాన్ని తిరిగి నెలకొల్పడానికి ఈ లోకానికి వచ్చాడు. అందుకే నేను చెప్తా ఉన్నాడు, ఆ బంధం నెలకొల్పబడాలంటే యేసుక్రీస్తు ప్రభువు వారికి కావాలి. అయితే మన యొక్క చాలా సంవత్సరాల నుంచి కూడా ఈ సత్యాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం. కొన్ని తరాల నుంచి కూడా మన యొక్క భారతదేశంలో చాలా రకాలైనటువంటి ప్రాక్టీస్ అనేటువంటి ఉంటారు. చాలా మంది కూడా మునీశ్వరులు అనేటువంటి వాళ్ళు ఉన్నారు. చాలా మంది కూడా యజ్ఞ యాగాది క్రతువులు అనేటువంటి వాళ్ళు చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మందికి కూడా సత్యాన్వేషణ అనేటువంటిది భారతదేశంలో చాలా ఉండేది. సత్యం అంటే ఏదో తెలుసుకోవాలనేటువంటి ఆలోచన చాలా మంది ఉండేది. అసలు ఈ లోకంలోకి ఎందుకు వచ్చాం, మనం రావాల్సినటువంటి కారణం ఏంటి, మనం ఎందుకు వచ్చాం, మన యొక్క రాకకు ఉన్నటువంటి అర్థం ఏంటి, వాట్ ఈస్ ద రియాలిటీ ఆఫ్ అవర్ లైఫ్, మనిషి యొక్క పుట్టకకు అర్థం ఏంటని చెప్పి చాలా మంది కూడా ఆలోచన చేసే వాళ్ళు చాలా మంది కనిపిస్తూ ఉన్నారు. పిల్లరా, ఒక మనిషి ఈ రోజు ఉంటున్నాడు, ఈ రోజు పుట్టుతున్నాడు, రేపు కనిపిస్తా ఉన్నాడు, ఎల్లుండి చనిపోతా ఉన్నాడు. చనిపోయిన తర్వాత మనిషి అందరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోతా ఉన్నారు. చనిపోయిన తర్వాత మనిషి యొక్క పరిస్థితి ఏంటి, చనిపోయిన తర్వాత మనిషి యొక్క జీవితం ఏంటని చెప్పి చాలా రకాలైనటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. దాన్ని ఏమన్నారంటే సత్యాన్వేషణ అని చెప్పి పిలుస్తూ ఉన్నారు. అటువంటి సమయంలో వాళ్ళకి ఏమి అనిపిస్తే అది చేస్తూ ఉన్నారు. వాళ్ళకి కావాల్సినటువంటి మొత్తం కూడా ఇదిగో ఈ రకంగా ఉండేటువంటి దేవుడైతే మమ్మల్ని కాపాడుతాడేమో, ఇదిగో ఈ రకంగా దేవుడిని మనం ప్రసన్నత చేసుకోవచ్చేమో అని చెప్పి చాలా రకాలైనటువంటి యజ్ఞ యాగాది క్రతువులు అనేటువంటి వాటిని చేశారు. అశ్వమేధాలు చేశారు. ఎన్నో రకాలైనటువంటి క్రతువులు అనేటువంటి వాటిని నెలకొల్పారు. చాలా రకాలైనటువంటి పుస్తకాలు రాశారు. చాలా రకాలైనటువంటి వాంగ్మయ అనేటువంటి దాన్ని రాశారు. చాలా రకాలైనటువంటి సాహిత్య పుస్తకాలు అనేటువంటి రాశారు.
భారతదేశంలో చాలా రకాలైనటువంటి పుస్తకాలు ఉన్నాయి, వేదాలు ఉన్నాయి, భారతదేశంలో అరణ్యకాలు ఉన్నాయి, భారతదేశంలో పురాణ ఇతిహాసాలు అనేటువంటివి ఉన్నాయి, భారతదేశంలో చాలా రకాలైనటువంటి పుస్తకాలు ఎన్నున్నప్పటికీ కూడా ఆ పుస్తకాల యొక్క సారాంశం మొత్తం కూడా ఒకటే: సృష్టికర్త అయినటువంటి దేవుని ఏ విధంగా ప్రసన్నం చేసుకోవాలి, సృష్టికర్త అయినటువంటి దేవుడు ఎలా ఉంటాడు, ఎలా అతనిని మనం ఆరాధించాలి అనేటువంటి ఆ యొక్క ఉద్దేశంలోనే చాలా రకాలైన వాటిని రాశారు. పొద్దున లేచి మన యొక్క పూర్వీకులందరూ కూడా తూర్పు వైపున తిరిగి చాలా రకాలైనటువంటి జపాలు చేసేవాళ్ళు. పాపోహం పాప కర్మోహం పాపాత్మ పాప సంభవామి కృపయా దేవ శరణాగత వత్సల త్రాహిమాం యుగే యుగే. పాపాత్మం పాప సంభవామి పాపోహం పాప కర్మం కృపయా దేవ శరణాగత వత్సల త్రాహిమాం యుగే యుగే. పాపంలోనే ఉన్నారు దేవా, సత్యంలోనికి నన్ను నడిపించి. ఈ పాపం నన్ను భూసంబంధిగా మార్చివేసింది, ఈ పాపం నన్ను ప్రతి క్షణం కూడా నన్ను కుంగి కృషించేలాగా చేసింది, ఈ పాపం అనేటువంటి నన్ను ఒక పట్టాన ప్రశాంతంగా ఉండటం లేదు అని చెప్పి వాళ్ళు ఎన్నో రకాలైనటువంటి వాటిని చేశారు. కానీ వాటి యొక్క అర్థం అనేటువంటిది కనిపించదు. ఐతరేయ బ్రాహ్మణంలో కూడా చాలా రకాలైనటువంటి ఉన్నాయి. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. అసత్యంలోనూ ఉన్నాను దేవా, సత్యంలోనికి నన్ను నడిపించు. మరణంలోనే ఉన్నాను దేవా, నన్ను జీవంలోనికి నడిపించు. ఇదిగో నాయన, నేను చాలా రకాలైనటువంటి గాఢాంధకారంలో ఉన్నాను, నన్ను వెలుగులోకి నడిపించని చెప్పి చాలా రకాలైనటువంటి పూజలు అనేటువంటి వాటిని చేశారు. ఏ పూజలు చేసినా, ఏ యజ్ఞ యాగాధికర్తలు చేసినా మనిషికి దేవుని యొక్క సృష్టికర్త యొక్క రహస్యం ఏంటో తెలియలేదు. మనిషికి సృష్టికర్త ఎలా ఉంటాడో తెలియలేదు, దేవుని యొక్క లక్షణాలు ఎలా ఉంటాడో తెలియలేదు. ఇదిగో వేదాల్లో చాలా మంది కూడా దేవుడు ఉన్నాడని చెప్పి అనుకుంటాడు, కానీ వేదాల్లో దేవుడు లేడు. కానీ దేవుని ఎలా పూజించాలో రాసి ఉంది, దేవుని ఎలా పూజిస్తే ప్రసన్నం చేసుకుంటాలో రాసి ఉంది. అటువంటి వాటి అన్నింటినీ కూడా మనిషి మొత్తానికి ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్ అనేటువంటి దాన్ని చేశారు. మనిషి దేవుని మర్చిపోయాడు, మనిషికి దేవుడు గుర్తొచ్చినటువంటి వాడన్నింటినీ కూడా కనిపించలేదు. అటువంటి సమయంలో బైబిల్ గ్రంథం ఈ సర్వభూ ప్రపంచానికి కూడా ఒక సమాధానం చెప్పింది. అసతోమ సద్గమయ, మృత్యోర్మ అమృతంగమయ, తమసోమ జ్యోతిర్గమయ అనేటువంటి దానికి బైబిల్ చాలా క్లియర్ కట్ ఆన్సర్ అనేటువంటి చెప్పింది. అసత్యంలో ఉన్నాను దేవా, సత్యంలోనికి నన్ను నడిపించు అన్నటువంటి మాటకి యేసుక్రీస్తు ప్రభువు చెప్పినటువంటి మాట ఏంటి తెలుసా? ఐ యామ్ ద ట్రూత్, నేనే సత్యాన్ని. అంధకారంలో ఉన్నాను దేవా, నన్ను వెలుగులోకి నడిపించు అన్నటువంటి వాళ్ళకి ఐ యామ్ ద లైట్, నేనే వెలుగును. ఇదిగోనైనా మృత్యోర్మ అమృతంగమయ, నేను చనిపోయటానికి రెడీగా ఉన్నాను, నన్ను క్షయ జీవితంలో నుంచి అక్షయ జీవితంలోకి రప్పించు. ఇదిగో నేను చనిపోయేటువంటి వాడిగా ఉన్నాను, శాశ్వతమైనటువంటి జీవితంలోనికి నడిపించనేటువంటి వాళ్ళకి యేసుక్రీస్తు ప్రభువు చెప్పేటువంటి ఏకైక మార్గం ఐ యామ్ ద లైఫ్. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన మార్గం, ఆయన సత్యం, ఆయన జీవమై ఉన్నాడు. తెలీదా? భారతదేశ పరిస్థితులు అనేటువంటి ఒకవైపు ఎలా ఉన్నాయి, ఒకప్పుడు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి తెలీదా? ఒకప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఎలా ఉన్నాయో తెలీదా? మన యొక్క తరతరాలుగా ఉన్నటువంటి పూర్వీకులు అనేటువంటి వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసా? చాలా రకాలైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిని మనం అనుభవించాం. ఒకప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు లేవు. ఒకప్పుడు చాలా రకాలైనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు, మనిషిని మనిషిగా చూసినటువంటి వాళ్ళు లేరు. మనిషిని చాలా రకాలుగా విభజించారు. ఆ చాతుర్వర్ణాలు అనేటువంటి వాటిని పెట్టేసి, ఒక మనిషి తల నుంచి వచ్చాడని చెప్పి, ఒక మనిషి చెస్ట్ నుంచి వచ్చాడని చెప్పి, ఒక మనిషి బుధల నుంచి వచ్చాడని, చండాలు అనేటువంటి వాళ్ళు కాళ్ళ దగ్గర నుంచి వచ్చారని చెప్పి మనిషిని రకరకాలుగా విభజించి, రకరకాలుగా పీడించి, రకరకాలుగా ఊరికి దూరంగా పెట్టినటువంటి ప్రపంచం, అటువంటి సమాజం మన సమాజం. ఈ రోజు లేవే. ఒకప్పుడు మనిషి వెళ్తా ఉంటే నడుముకి తాటాకు కట్టి, మూతికి ముద్ద కట్టి, ఇదిగో వాళ్ళు వెళ్తా ఉంటే ఆ యొక్క పాద ముద్రలో వెళ్తా ఉంటే మనకి కూడా పాతకం చుట్టుకుంటుంది అని చెప్పి తాటాకు కట్టినటువంటి ఆ యొక్క దారిలో వెళ్ళినటువంటి వాళ్ళు చాలా మంది కనిపిస్తూ ఉన్నారు. ఇప్పుడు లేవే. కారణం బైబిల్. ఒకప్పుడు ఆ వాడల వైపు వెళితే మనందరికీ కూడా పాపం చుట్టుకుంటుంది అనుకున్నటువంటి చాలా రకాలైనటువంటి అమానుషమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నటువంటి సమాజం మనది. కానీ ఇప్పుడు లేదే. కారణం బైబిల్. భారతదేశంలోనికి క్రైస్తవ మిషనరీలు వచ్చారు. భారతదేశంలోనికి క్రైస్తవ మిషనరీలు వచ్చి, ఇదిగో మనుషులందరూ కూడా దేవుని బిడ్డలే, మనుషులందరూ కూడా దేవుని వైపు వచ్చి, దేవుడి దగ్గరికి వచ్చి, దేవా నన్ను దీవించాయని చెప్పంటే ఖచ్చితంగా అందరూ దేవుని బిడ్డలని చెప్పినటువంటి ఏకైక గ్రంథం బైబిల్ గ్రంథం. ఆయన మార్గం మనిషి యొక్క రూపురేఖలు మార్చివేసింది, సమాజాన్ని మొత్తాన్ని కూడా మార్చివేసింది. ఈ రోజున పెద్దవాళ్ళు చనిపోయినప్పటికీ కూడా, భర్తలందరూ కూడా చనిపోయినప్పటికీ కూడా ఆడవాళ్ళు ఇంకను కూడా బతుకున్నారంటే కారణం బైబిల్ గ్రంథం. సతీ సహగమనం అనేటువంటి దాన్ని తీసుకొచ్చి దాని అన్నింటినీ కూడా రూపు మార్పి, వాటన్నింటినీ కూడా సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దురాచారాలు అన్నింటినీ కూడా తీసివేసి మనిషిని మనిషిలాగా చూసినటువంటి ఏకైక మార్గం క్రైస్తవ మార్గం.
ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రైస్తవం అనేటువంటిది మతం అని అంటే ఎప్పుడు కూడా మీరు ఒప్పుకోవద్దు. మీరు మతం మారుతున్నారా అని అంటే మీరు అసలు ఎప్పుడు కూడా ఒప్పుకోవద్దు. మేము మతం మారటం లేదు, వీఆర్ ఫాలోయింగ్ ఏ వే. మేము ఒక మార్గాన్ని ఎంచుకున్నాం, ఆ మార్గం క్రైస్తవ మార్గం. దేవుడు మా యొక్క జీవితాన్ని మార్చివేశాడు. దేవుడు మా యొక్క సమాజంలో ఉన్నటువంటి అసమానతలన్నింటినీ కూడా తీసివేసి మనిషినిగా చూసినటువంటి ఏకైక మార్గం క్రైస్తవ మార్గం అని చెప్పి ఘంటాపదంగా చెప్పవచ్చు. కారణం, బైబిల్ యొక్క తెచ్చినటువంటి సంస్కరణలు. క్రైస్తవ మిషన్లు అందరూ కూడా భారతదేశంలోకి వచ్చి మన కోసం ప్రాణం పెట్టినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ యొక్క కుటుంబాలన్నింటినీ కూడా తీసివేసి, వాళ్ళ యొక్క కుటుంబాలన్నింటినీ కూడా దూరంగా ఉంచుకొని కూడా వాళ్ళ యొక్క కుటుంబం యొక్క పోషణ ముఖ్యమైన ఎంచుకోలేదు. కానీ వాళ్ళందరూ కూడా భారతదేశంలోకి వచ్చి చేసినటువంటి సేవ ద్వారా ఈ రోజున మనందరూ కూడా బతుకుతున్నాం. క్రైస్తవ మిషనరీలు, క్రీస్తు యేసు యొక్క అనుచరులు భారతదేశంలోనికి రావడం ద్వారా భారతదేశం మొత్తం కూడా రైలెక్కింది. మనం ఉపయోగించేటువంటి పెన్ను క్రైస్తవం నుంచి వచ్చింది. మనం చేసేటువంటి పేపర్ క్రైస్తవం నుంచి వచ్చింది. మనం చేసేటువంటి యొక్క జీవితంలో చాలా వరకు కూడా క్రైస్తవ మార్గంలోనికి మనకు వచ్చినటువంటిది. అటువంటి క్రైస్తవ మార్గాన్ని మనం అనుసరిస్తుంటే చాలా మందికి అక్కసు. కారణం ఏంటంటే, ఒకప్పుడు ఏ ప్రపంచం అయితే, ఏ సమాజం అయితే మనందరినీ కూడా దూరంగా వచ్చిందో అటువంటి సమాజంలో నుంచి మనం అందరూ కూడా మళ్ళీ ఊరికి దగ్గరవుతూ ఉంటే, ఇప్పుడు చాలా రకాలైనటువంటి జీవితాలను జీవించేటువంటి వాళ్ళు, చాలా రకాలైన చండాలంగా మనందరూ కూడా చేసినటువంటి వాళ్ళు ఇప్పుడు మనకు దగ్గర అవుతారంటే కారణం ఏంటో తెలుసా? మనం అందరం చదువుకోవటం ద్వారా. మనం చదువుకోవటం దానికి కారణం ఏంటో తెలుసా? క్రైస్తవ మిషన్ అనేటువంటి వాళ్ళు స్కూల్ పెట్టారు. ఆడపిల్లలు చదువులు పెట్టినటువంటి వాళ్ళు క్రైస్తవ మిషనరీలు. ఆడపిల్లలకు చదువు ఉండాలి అని చెప్పినటువంటి వాళ్ళు క్రైస్తవ మిషనరీలు. ఈ రోజున మన పిల్లలందరూ కూడా మంచి మంచి బట్టలు వేసుకొని రోడ్ల మీద తిరుగుతున్నారంటే కారణం బైబిల్ గ్రంథం. ఒకప్పుడు బైబిల్ గ్రంథం రాకముందు భారతదేశ పరిస్థితులు అనేటువంటి చాలా దారుణంగా ఉన్నాయి. ఆడవాళ్ళు కనీసం జాకెట్ కూడా వేసుకునేటువంటి పరిస్థితి. దానికి కూడా పనిచేసినటువంటి సామ్రాజ్యం, మహానుభావులు. కానీ ఈ రోజు లేవు. కారణం బైబిల్ తీసుకొచ్చినటువంటి సంస్కరణ. ఈ భూప్రపంచం మొత్తం కూడా ఈ రోజున అందరికీ ఉన్నటువంటి కామన్ ఎనిమి ఎవరంటే బైబిల్ గ్రంథం. కారణం ఏంటో తెలుసా? బైబిల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క మాట కూడా మనిషిని మార్చగలదు. ప్రతి ఒక్క మాట కూడా మనిషిని మార్చగలదు. చాలా మంది కూడా వాళ్ళ యొక్క మార్గాలన్నింటినీ కూడా విడిచిపెట్టి, చాలా మంది కూడా వాళ్ళ యొక్క జీవితాలన్నింటినీ కూడా విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఈ రోజున వాళ్ళందరూ కూడా దేవుని బిడ్డలుగా ఉండి చాలా మంది కూడా జీవితాలు మార్చుకొని చాలా మంది కూడా సుఖంగా బతుకుతున్నారంటే కారణం బైబిల్ గ్రంథం. మీకు తెలుసా? ఈ యొక్క సభలు ఏర్పాటు చేసినటువంటి పాస్టర్ గారు తెలుసుగా మీకు? పేరేంటి? విజయ్ కుమార్ గారు. ఆయన మాజీ నక్సలైట్. తెలుసా మీకు? ఆయన సాక్ష్యం నిన్న ఆయన చెప్తా ఉంటే ఎన్ని గుండెలు పగిలిపోవాలి. ఆయన మాజీ నక్సలైట్. ఆయన మా నాన్నగారు ఇద్దరు కూడా ఫ్రెండ్స్. మీకు ఒక చిన్న సాక్ష్యం చెప్తాను, వినండి. 1964 సంవత్సరంలో ఒక బాలుడు 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వాళ్ళ అమ్మగారు చనిపోయారు. అమ్మగారు చనిపోయిన తర్వాత 2 సంవత్సరాలకి మళ్ళీ తిరిగి వాళ్ళ నాన్నగారు మళ్ళీ పెళ్లి చేసుకున్నారు. జాగ్రత్తగా వినండి. మళ్ళీ పెళ్లి చేసుకుంటే ఆ యొక్క వచ్చినటువంటి సవితి తల్లి ఆ యొక్క బిడ్డని చాలా రకాలుగా హింసించడం మొదలుపెట్టింది. తనకి తింటే ఒప్పుకోదు, తనకి ఏదైనా బట్టలు ఇస్తే ఒప్పుకోదు, తనకి ఏదైనా మంచినీళ్ళు ఇస్తే ఒప్పుకోదు. వాడు ఇంట్లో ఉండటానికి వీల్లేదని చెప్పి ఇంట్లో నుంచి బయటికి పంపేసేసింది. 2 సంవత్సరాల పిల్లవాడు ఊర్లోకి వెళ్ళిపోయి ఆ ఇంటి దగ్గర ఈ ఇంటి దగ్గర అడిగి తిని, ఆకలి అవుతుంది పెద్దమ్మ, ఆకలి అవుతుంది చిన్నమ్మ అని చెప్పి ముద్ద అడిగి ఏదో ఒక అరుగు మీద పడుకొని నిద్రపోయేవాడు. అలా 5 సంవత్సరాలు వచ్చింది. 5 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఒక మనిషి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చదువుకున్నటువంటి అగ్రకులాలకు సంబంధించినటువంటి వాళ్ళే చదువుకున్నటువంటి ఒక వ్యక్తి ఆ బిడ్డని సేకరించి, ఏంట్రా ఏం చేస్తావనంటే, మా అమ్మగారు చనిపోయారండి, మా నాన్నగారు మళ్ళీ పెళ్లి చేసుకుంటే ఎలా చేస్తారంటే, సరేరా మా ఇంట్లో ఉండు అని చెప్పి ఆ మనిషిని ఇంట్లో తీసుకెళ్ళి ఇష్టం వచ్చినటువంటి వెట్టి చాకరీ చేయించుకున్నారు. 3 పూట్ల అన్నం పెట్టారు, కానీ ఇష్టం వచ్చినట్టు వెట్టి చాకరీ. ఒంటి నిండా దెబ్బలు, ఒంటి నిండా కూడా ప్రతిరోజు కూడా ఏదో రకమైనటువంటి దెబ్బలు. అన్నం పెడుతున్నారనే ఉద్దేశమే తప్ప సక్రంగా నిద్రపాలు ఇచ్చేవాళ్ళు కాదు. ఆ బిడ్డని సక్రంగా ఆ బిడ్డకి కావాల్సినటువంటి ఇచ్చేవాళ్ళు కాదు. ఏదో రకమైనటువంటి చిన్న పడేసినటువంటి గుడ్డలు అనేటువంటివి ఇచ్చేసి ఆ మనిషిని దారుణంగా చేశారు. అలా 5 సంవత్సరాలు ఆ బిడ్డ ఆ ఇంట్లోనే గడిపి 10 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఏదో ఒక కారణం చేత ఆ మనిషి మీద ఇంకా పెరిగిపోతా ఉంటే అక్కడి నుంచి పారిపోయి ఇంకొక ఊరు వెళ్ళిపోయిన తర్వాత ఆ ఊరిలో ఉన్నటువంటి ఒక కర్ణం గారు
ఆ ఊరి కర్ణం గారు, పక్కన ఊరిలో ఉన్నటువంటి ఒక కర్ణం గారు ఆ బిడ్డను సేకరించి, ఏం చేస్తావురా అని అంటే, ఇలా పని చేసుకుంటూ వచ్చాను, వాళ్ళందరూ కూడా నన్ను చాలా చిత్రహింసలు పెడుతున్నారు, మా అమ్మ గుర్తొస్తుంది, మా నాన్న గుర్తొస్తున్నాడు, మా నాన్న దగ్గరికి వెళ్తే మా నాన్న లోపలికి రానివ్వట్లేదు, మా సౌతి తల్లి నన్ను దగ్గరికి కూడా రానివ్వట్లేదు, మా నాన్న చూస్తూ ఉండిపోయాడే కానీ ఏ మాత్రం కూడా మాట్లాడట్లేదు, ఇదేంటి వాడు కూడా నా కొడుకే కదా అని చెప్పేటువంటి మాట కూడా అతను మాట్లాడలేదు అని చెప్పి అతను ఏడుస్తూ ఆ బిడ్డ చెప్తా ఉంటే, ఆ కర్ణం గారు పెద్ద మనుషుల దగ్గర తీసుకొని 4 విద్యాబుద్ధులు నేర్పించాడు. 4 విద్యాబుద్ధులు. ఆ రోజుల్లో ఆలు అనేటువంటివి మినిమం కొంచెం 1-2 చదువులు చదివించి 3వ తరగతి 4వ తరగతి చదువులు చదివించిన తర్వాత ఆ కర్ణం గారు కూడా చనిపోయారు. ఇప్పుడు ఆ బిడ్డ ఆ విధంగానే రోడ్లమ్మటి తిరుగుతా బట్టలు లేవు, గాలికి ఎండుతూనే ఉన్నాడు, వానకి తడుస్తూ ఉన్నాడు, ఎండకి ఎండుతూనే ఉన్నాడు. ఆ బిడ్డకి బట్టలు లేకపోతే ఆ బిడ్డ రోడ్డు మీద తిరుగుతా ఉన్నటువంటి సమయంలో అక్కడ ఒక రకమైనటువంటి చిన్న 11 సంవత్సరాల వయసులో ఆ ఊరిలో డప్పు మోతలు అనేటువంటి వినపడ్డాయి. డప్పులు కొంతమంది డప్పు కళాకారులాగా వచ్చి కొంతమంది డప్పు కొడుతూ ఉన్నారు, ఎర్రగా టవాలు చుట్టుకొని ఉన్నారు. ఆ మనిషిని, ఆ బిడ్డని తీసుకుని వెళ్ళిపోయి వాళ్ళతో పాటు అడవిలో తీసుకెళ్ళిపోయి అడవిలో పాటలు నేర్పారు, అడవిలో ఏ విధంగా ఉండాలో నేర్పారు. మనుషులందరూ కూడా సమాజం మీద కసి నేర్పారు. ఈ సమాజం మొత్తం నీకేమి ఇచ్చిందిరా, ఈ సమాజాన్ని అందరూ కూడా చంపేద్దాయి, అందరూ కూడా ఉన్న వాళ్ళని దోచుకుందాం, లేని వాళ్ళకి ఇచ్చేద్దాం అనేటువంటి వాళ్ళకు ఉన్నటువంటి ఆ యొక్క రకరకాలైనటువంటి భావజాలాన్ని మొత్తాన్ని కూడా ఆ బిడ్డ పైన ఉంచి ఆ బిడ్డను ఆ విధంగా పెంచాడు. చివరికి ఆ బిడ్డ దళంలో సభ్యుడైపోయాడు. దళంలో సభ్యుడైపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళలో కొన్నాళ్ళకి కొన్ని రకాలైనటువంటి కాల్పులు జరిగితే ఈ కాలులో ఆ బుల్లెట్ దిగి, ఆ బుల్లెట్ ప్రభావం వల్ల ఆ వ్యక్తి ఇప్పుడు అతను యవనస్తుడైపోయాడు. ఆ యవనస్తుడు నడవలేకపోతే బయటకు వచ్చి ఇన్ఫార్మర్గా చేయటం మొదలుపెట్టాడు. తర్వాత చాలా రకాలైనటువంటి ఉన్నాయి. ఇక్కడ దగ్గరలో నేను నందిరాజపాలెం మాచేపాలెం దగ్గరలో ఒక రోజున 85 ఆ సంవత్సరంలో ఒక పెద్ద ఎన్కౌంటర్ అనేటువంటి జరిగింది. ఆ ఎన్కౌంటర్ జరిగేటువంటి సమయంలో జస్ట్ అతనితో ఉన్నటువంటి 5గురిలో ఇతను కూడా ఉన్నాడు, మిగతా 4 అందరూ కూడా చనిపోయారు, ఇతను మాత్రం బతికొచ్చాడు. అప్పటికే పెళ్ళి అయింది, 2 పిల్లలు. ఇక బయటకు వచ్చిన తర్వాత ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి. ఒక చోటకి వెళ్ళి, ఏంటి నా పరిస్థితి, చంపేస్తా ఉన్నారు, చనిపోవడమేనా, నా బిడ్డలు ఉన్నారు, నా బిడ్డల పరిస్థితి ఏంటి అని చెప్పి అతను ఆలోచన చేసేటువంటి సమయంలో ఆ వ్యక్తి యొక్క భార్య ప్రార్థనా పరురాలు, దేవుని స్తోత్రం కలుగును గాక, ఎలా చేసినా తెలియదు, ప్రార్థన చేస్తూ ఉండేది. ప్రతిరోజు కూడా, అయ్యా ఇది మనకు తగదయ్యా, ఇది మన ఉద్దేశం కాదు, ఇది మన యొక్క లక్ష్యం కాదు, ఇది మనకు తగదు, మనకి 2 పిల్లలు ఉన్నారు అని చెప్పినప్పటికీ కూడా ఎప్పుడు చూసినా కానీ దళం, ఎప్పుడు చూసినా కానీ ఆ రకమైనటువంటి భావజాలాల్లో విప్లవం అని చెప్పి ఏదో సాధించాలనేటువంటి వ్యక్తి ఈ రోజున మరణ భయంతో ఒక్కసారిగా ఆలోచన చేయడం మొదలుపెట్టాడు. ఆ యొక్క తల్లి చేసినటువంటి ప్రార్థన ద్వారా అతనిలో మార్పు రావడం జరిగింది. అతను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి మనిషి తిరిగి హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక రోజున అంతే కూర్చొని ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏమి మాట్లాడకుండా అంతే కూర్చున్నాడు. అంతే కూర్చున్న తర్వాత సాయంత్రం 9:30 గంటలు ఆ భార్య బైబిల్ తీసుకొచ్చి, నీకు గన్ను పట్టుకుంటే నీకు దుస్థితి వచ్చింది, ఒకసారి బైబిల్ పట్టుకొని చూడు అని చెప్పి ఆ భార్య ఇస్తే వెంటనే ఆ రోజున ఆయన ప్రార్థించడం మొదలుపెట్టి పాస్టర్ ట్రైనింగ్కి వెళ్ళి పాస్టర్ గారు అయ్యి తర్వాత ఉన్నతమైనటువంటి సేవ చేశాడు. ఏ మనిషి అయితే అనాథగా పెరిగాడో ఆ మనిషి అనాథ శరణాలయాలు పెట్టాడు, ఆ మనిషి వృద్ధాశ్రమాలు పెట్టాడు, ఆ మనిషి వందలాది మందికి ఆయన ఏం చేశాడో తెలుసా, ఆయన ఒక రకమైనటువంటి ఆసరాగా నిలిచాడు. ఆయన చాలా మంది కూడా ఆకలి తీర్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను చెప్తాను, ఆ మనిషి మా తండ్రి. ఆయనకున్నటువంటి 2 బిడ్డల్లో నేను చిన్న అబ్బాయిని. దేవుని స్తోత్రం కలుగును గాక. బైబిల్ ఇచ్చినటువంటి ఆమె మా తల్లి. నాకు గుర్తెరిగిన దగ్గర నుంచి కూడా ప్రతిరోజు కూడా బైబిల్లో చదవటం నేర్పింది ఆవిడ. చదవటం, ప్రార్థన ఎలా చేయాలో నేర్పింది ఆవిడ. చాలా జాగ్రత్తగా చూద్దాం. ఒకసారి నేను జాగ్రత్తగా ఆలోచన చేస్తే మన పాస్టర్ గారు అయినటువంటి విజయ్ కుమార్ గారికి మా నాన్నగారికి చాలా దగ్గర పోలికలైనటువంటి ఉన్నాయి. ఇద్దరు కూడా అటువంటి భావజాలవే. ఇద్దరు కూడా సమాజాన్ని వేరే రకంగా ఉద్ధరించాలనుకున్నారు. ఇద్దరు కూడా ఏదో రకంగా చేయాలనేటువంటి ఆలోచనే. కానీ ఏదో ఒక సమయంలో దేవుడు పట్టుకున్నాడు. ఇది తగదు,
అని చెప్పాడు. ఏది నిత్యమైనటువంటి మార్గమో చెప్పించాడు. ఎలా చేస్తే జీవితాలు బాగుపడతాయో దేవుడు సరి అయినటువంటి రీతిలో ఆయన పట్టుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితం మారాలి అని అంటే యేసు ప్రభు దగ్గరికి రావాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన మార్గం. చాలా మంది కుటుంబాల్లో సమాధానం లేదయ్యా అని చెప్పి బాధపడుతూ ఉంటారు. చాలా మంది నా భర్త నన్ను పట్టించుకోవట్లేదని బాధపడుతూ ఉంటారు. చాలా మంది నా పిల్లలు చాలా దారి తప్పిపోతున్నారని చెప్పి బాధపడుతూ ఉంటారు. మనకు తెలియనటువంటి విషయం ఏంటంటే, మన జీవితాల్లో దేవుడు లేకపోతే మన జీవితం చాలా దుర్భరమైనటువంటి పరిస్థితి. మన హృదయాల దేవుని యొక్క వాక్యం లేకపోతే చాలా దుర్భరమైనటువంటి పరిస్థితి. ఏ జీవితం అయితే దేవుని యొక్క వాక్యం ఉంటుందో, ఏ యొక్క మనిషి అయితే దేవుని యొక్క చిత్తానుసారంగా నడుస్తాడో, ఏ యొక్క తల్లి అయితే బిడ్డలను దేవుని యొక్క చిత్తానుసారంగా పెంచుతుందో, ఆ కుటుంబాల్లో సమాధానం అనేటువంటిది ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. సమాధానం అంటే ఏంటి? నిత్యం కూడా శాంతి ఉండటం. శాంతి ఎందుకు ఉండటం లేదు అని అంటే, మనుషుల్లో ఉన్నటువంటి అహంభావం. దేవుని స్తోత్రం కలుగును గాక. అహంభావం అంటే తెలుసా? అహంభావం అంటే గర్వం. గర్వం ఎలా ఉంటుందండి చెప్పండి ఒకసారి. మనకు అందరూ చాలా మంచి వాళ్ళే, చాలా చిన్న ఏదో ఒక రకమైనటువంటి వాటిలో. అందుకనే చాలా మంది బైబిల్ గ్రంథంలో చెప్తున్నాడు, ప్రైడ్ గోస్ బిఫోర్ ఫాల్ అంటే అర్థమే తెలుసా? నాశనానికి ముందు ఏమొస్తుందంట? గర్వం వస్తుంది. ఏ కుటుంబంలో అయితే గర్వం అనేటువంటిది ఉంటుందో, ముఖ్యంగా భార్యాభర్తల మధ్య గర్వం అనేటువంటిది వచ్చిందంటే ఆ కుటుంబం అయిపోయినట్టే. మీరు అందరూ నాకన్నా పెద్దవాళ్ళే కదా, నాకన్నా ఎక్కువ జీవితాలు మీరు చూసిన వాళ్ళు కదా. ఏ రోజైనా భార్య భర్త మీద గర్వం ప్రకటించిందనంటే ఖచ్చితంగా ఆ రోజు యుద్ధమే. ఈ రోజుల్లో పాపం జీవితాల ఒకప్పుడైతే పురుషుల యొక్క డామినేషన్ ఉండేది, కానీ ఇప్పుడు అది కూడా తగ్గిపోయింది. ఏమండి చెప్పండి ఒకసారి. మీ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉంది, ఈ రోజుల్లో ఎలా ఉంది? అందరూ కూడా అప్డేట్ అయిపోయాం, అడ్జస్ట్ అయిపోయేటువంటి పరిస్థితి. కాంప్రమైజ్ కాకుండా ఏ జీవితం అయితే ఉంటుందో ఆ జీవితంలో ఎప్పుడు కూడా సైతాను రాజ్యం వెళ్తూ ఉంటాడు. కుటుంబాల్లో సమాధానం అనేటువంటిది రావాలి అని అంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి కుటుంబ ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. కుటుంబ ప్రార్థన ఎంతమంది చేస్తున్నారు చెప్పండి? కుటుంబంలో భార్యాభర్త ఇద్దరు కలిసి ప్రార్థన చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే సమాధానం కలగాలంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా ఈగో ఫీలింగ్స్ అనేటువంటి వాటిని తీసేయాలి. అందుకనే యేసుక్రీస్తు ప్రభువు చెప్పేటువంటి మాటలు, ఐ ఆమ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. నేనే మార్గమును జీవమును సత్యమునై ఉన్నాను. నా ద్వారా తప్ప ఏ ఒక్కడు కూడా ఎక్కడికి రాడంట? తండ్రి వద్దకు రాడు. ఎందుకని? యేసుక్రీస్తు ప్రభువు మార్గాన్ని చూపించాడు మనకి. ఆయన ఏ విధంగా ప్రేమించాడో చూపించాడు. ఆయన ఏ విధంగా దేవునికి ప్రార్థన చేయాలో చూపించాడు. ఆయన చూపించినటువంటి ప్రేమ ఎంత గొప్పదేనంటే, ఈ భూప్రపంచం మీద ఏ ఒక్కరు చూపించినటువంటి ప్రేమ ఆయన చూపించాడు. ఆయన చూపించినటువంటి ప్రేమ ఎంత గొప్పదైతే, ఏ మనిషి అయితే తనను హింసిస్తా ఉన్నాడో ఆ మనిషి గురించినటువంటి ప్రార్థన చేసినటువంటి ఏకైక గొప్ప ప్రేమ స్వరూపిన యేసుక్రీస్తు ప్రభువు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన సిలువ పైన పడుతూ ఉంటే, సిలువ పైన పడుకోబెట్టి ఆయన చేతుల్లో మేకులు దిగుతా ఉంటే, సిలువ పైన పడుకోబెట్టి కాళ్ళ మీద మేకులు తీస్తా ఉంటే, తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు ఎరుగరు, వీరిని క్షమించుము అనేటువంటి క్షమాపణ ఈ లోకానికి నేర్పినటువంటి ఏకైక దేవుడు నా యేసుక్రీస్తు ప్రభువు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఉందా ఈ లోకంలో ఉన్నటువంటి ప్రేమ? క్రైస్తవ మిషన్ అందరూ కూడా ప్రేమను చూపించి ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషి కూడా మారిపోవాల్సిందే. ప్రతి ఒక్క మనిషి కూడా దేవుని తెలుసుకోవాలి అనేటువంటి ప్రేమను చూపిస్తున్నారంటే కారణం యేసుక్రీస్తు ప్రభువు వారి ప్రేమ. పాస్టర్ గారికి ఎందుకండి ఈ బాధలు? మాకందరికీ ఈ యొక్క క్రైస్తవ మిషన్లకి ఎందుకండి ఈ బాధలు? ఎందుకు వాళ్ళందరూ కూడా ఈ విధంగా రావాలి? ఎందుకు ఈ విధంగా సౌండ్లు పెట్టాలి? ఎందుకు ఈ విధంగా దూర ప్రాంతాల నుంచి పెట్టాలి అని అంటే, పాస్టర్ గారిలో ఉన్నటువంటి ప్రేమ. దేవుని స్తోత్రం కలుగును గాక. పాస్టర్ గారికి ఒక రకమైనటువంటి ప్రేమ అనేటువంటిది ఉందండి. నేను చెప్తా ఉన్నాను, ఏ సమాజం అయితే దైవ సేవకుడికి విలువిస్తుందో, ఏ సంఘం అయితే దేవుని యొక్క మాటకు, దైవ సేవకుని యొక్క మాటకు చెవియకి లోబడుతుందో, ఆ యొక్క సమాజం ఆశీర్వదించబడుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆశీర్వాదాలు ఎలా వస్తాయి? యేసుక్రీస్తు ప్రభు వారు ఇస్తారు. ఆశీర్వాదాలు రావాలంటే ఏం చేయాలి? ప్రభు వారికి ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు ప్రభు యొక్క మార్గాన్ని ప్రకటించేటువంటి వాళ్ళు ఏ యొక్క సంఘంలో ఉంటారో, ఏ యొక్క కుటుంబం అయితే దేవుని యొక్క వాక్యానికి లోబడుతూ ఉంటుందో, వారు ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యానికి, దేవుని యొక్క సన్నిధిలో నూతనమైనటువంటి జీవితాన్ని పొందుతారు. దేవుని స్తోత్రం కలుగును గాక. దయచేసి నిలబడితే చిన్న ప్రార్థన చేస్తాను. దయచేసి నిలబడండి. ప్రార్థన చేసుకుందాం. నా దేవా, నా ప్రభువా అని ఎలుగెత్తి మనం ప్రార్థన చేద్దాం.
ఈ రాత్రికాల సమయమందు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మన జీవితాన్ని కూడా సమూలంగా మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన చూపించినటువంటి ప్రేమ ద్వారా, ఆయన చూపించినటువంటి మార్గం ద్వారా, ఆయన చూపించినటువంటి ప్రేమ అతిశయం ద్వారా, ఆయన చూపించినటువంటి సత్యమైనటువంటి మార్గం ద్వారా, ఆయన శిలువలో కాల్చినటువంటి రక్తం ద్వారా, ఆయన చూపించినటువంటి పునరుత్థానపు శక్తి ద్వారా ప్రతి ఒక్క మనిషికి కూడా మార్గం, ప్రతి ఒక్క మనిషికి కూడా జీవం, ప్రతి ఒక్క మనిషికి కూడా ఆయన ఒక సమూలమైనటువంటి పునరుత్థానపు దేవుడిగా మన పట్ల ఉన్నాడు. ఈ రాత్రికాల సమయం మన యొక్క హృదయాలను తెరిచి, ఈ రాత్రికాల సమయం మంది మన యొక్క కుటుంబాన్ని మొత్తాన్ని కూడా దేవుని అప్పగించి, ఈ రాత్రికాల సమయం మంది మన యొక్క పిల్లలను దేవుని యొక్క చేతికి అప్పగిస్తూ ప్రార్థన చేద్దాం. నా దేవా, నా యేసయ్య, ఈ రాత్రికాల సమయం మందు నా ప్రభువా, నా యేసయ్య, ఈ రాత్రికాల సమయం మందు ఏ యొక్క సైతాను శక్తులు అనేటువంటి మా మీద పని చేయకుండా, ఏ అనారోగ్యాల మీద ప్రభువా మా మీద పని చేయకుండా, ఏ రకమైనటువంటి ప్రభువా ఏ రకమైనటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితులు మా మీద రాకుండా ఇప్పటి వరకు కూడా మమ్మల్ని సజీవులుగా నిలిపినందుకు మీకు స్తోత్రం. యేసయ్యా, ఈ యొక్క సంఘం మీద ప్రభువా, ఇదిగో ప్రభా క్రీస్తు అనేటువంటి బండపైన కట్టేటువంటి ప్రభావాన్ని మాకు దయచేయండి. యేసయ్యా యొక్క సంఘంలో ప్రభా పాస్టర్ గారు చేసినటువంటి యొక్క ప్రయాసాన్ని అర్థం చేసుకొని, పాస్టర్ గారి యొక్క ప్రయాసాన్ని అర్థం చేసుకొని, పాస్టర్ గారు పంచేటువంటి ప్రేమను ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునేటువంటి భాగ్యాన్ని దయచేయమని. యేసుక్రీస్తు ప్రభువారు అంటే ప్రేమ, యేసుక్రీస్తు ప్రభువారు అంటే క్షమాపణ, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మార్గం. ఈ యొక్క లోకానికి క్షమాపణ తెచ్చిందే యేసు ప్రభు. ఈ లోకానికి సత్యమైనటువంటి మార్గమే యేసుక్రీస్తు మార్గం అని చెప్పి ప్రభు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునేటువంటి భాగ్యాన్ని దయచేయమని వేడుకొనిచున్నాం. ఎన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు మా జీవితంలో వచ్చిన, ఎన్ని రకాలైనటువంటి వేదన మేము అనుభవించిన, ఎన్ని రకాలైనటువంటి శోధనలు మా జీవితంలో వచ్చిన ప్రభు, కన్నీరు మా యొక్క జీవితాన్ని అతలాకుతలం చేసినప్పటికీ కూడా మా కన్నీటిని తీర్చేటువంటి ఏకైక దేవుడు నా యేసయ్య అని చెప్పి ప్రభు సమూలంగా ప్రభు ప్రగాఢంగా సాక్ష్యం చెప్పేటువంటి భాగ్యాన్ని మాకు దయచేయమని వేడుకొంచి ఉన్నాం. ప్రభా, ఎన్నో రకాలైనటువంటి కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోతూ ఉన్నాయి. ఎన్నో రకాలైన కుటుంబాలు ప్రభా యేసయ్య మీరు లేకుండా ఎన్నో రకాలైనటువంటి బంధాలు విచ్ఛిన్నం అయిపోతూ ఉన్నాయి. సమాధానమైనటువంటిది లేకుండా పోతుంది. యేసయ్య అనేకమైనటువంటి పిల్లల ప్రభ దారి తప్పిపోతూ ఉన్నారు ప్రభా. వాటందరినీ కూడా ప్రభ తిరిగి నెలకొల్పి ప్రతి ఒక్క కుటుంబాన్ని శాంతి సమాధానం మీరు దయచేయమని వేడుకొంచున్నాం. మీరు ఇచ్చినటువంటి మార్గంలో మేము నడిచేటువంటి భాగ్యాన్ని దయచేసి ప్రభా, ఇదిగో ప్రభా సైతాను శక్తులు అనేటువంటి మా మీద పనిచేసినప్పటికీ మా యొక్క కుటుంబాల్లో ఉన్నటువంటి సమయంలో ఓ సైతానా నీ యొక్క విజయం ఎక్కడని చెప్పి ప్రభా గద్గద స్వరంతో మేము ప్రభా ఎలుగెత్తి సాక్ష్యం చెప్పేటువంటి భాగ్యాన్ని మాకు దయచేయమని వేడుకొంచున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మీద కూడా ప్రభా పరిశుద్ధాత్మ శక్తిని రగిలింప చేయమని వేడుకొంచున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషిని కూడా ప్రభా పరిశుద్ధాత్మ శక్తితో రగిలింప చేయమని వేడుకొంచున్నాం. సంఘంలో ఉద్యమ జ్వాలలు రగిలింప చేయమని వేడుకొంచున్నాం. యేసయ్య నీ యొక్క అభిషేకాన్ని దయచేయమని వేడుకొంచున్నాం. నీ యొక్క ఆత్మాభిషేకాన్ని దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా. యేసయ్య ప్రతి ఒక్కరి యొక్క కుటుంబాల గురించి కూడా ప్రార్థన చేస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరి యొక్క పిల్లల గురించి కూడా ప్రార్థన చేస్తా ఉన్నాం. ప్రతి ఇంట్లో ఉన్నటువంటి ప్రభా యవనస్తుల గురించి కూడా ప్రార్థన చేస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరి కుటుంబంలో ఉన్నటువంటి ప్రభా యేసయ్య వృద్ధుల గురించి ప్రార్థన చేసి అడుగుతూ ఉన్నాం. ప్రతి ఒక్కరిని కూడా ప్రభా మీరు పట్టి మీరే ప్రభా దీవించమని వేడుకొంచున్నాం. యేసయ్య మీరు పట్టుకోమని వేడుకొంచున్నాం. వారి యొక్క ఆత్మల కోసం రక్షణ మీరు దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా. రక్షణ స్వాస్థ్యాన్ని వారికి దయచేయమని వేడుకొంచున్నాం. యేసయ్య ఇదిగో నా యేసయ్య నా యొక్క జీవితంలో రావడం ద్వారా నాకు కావాల్సినటువంటి అభిషేకం, నాకు కావాల్సినటువంటి ఆశీర్వాదాలు నేను పొందానని చెప్పి ప్రభా ప్రతి ఒక్కరిని కూడా ప్రభా మీ సాక్షిగా మార్చమని, తద్వారా ప్రభా మీ యొక్క నామానికే మహిమ ఘనత ప్రభావాలు సమస్తము కూడా మీరే తెచ్చుకోమని మా ప్రభు అయినటువంటి యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ సంతోషంగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని కనపడతాం. హల్లెలూయా. థ్యాంక్ యూ. చాలా ఆలస్యమైన కూడా చాలా సంతోషంగా ఆనందంగా ఈ యొక్క వాక్యాన్ని విన్నారు. చెప్పినటువంటి దైవ సేవకులకి మరి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. రేపటి దినాన మరి అందరికీ భోజనాలు ఉంటాయి. ఇప్పుడు భోజనాలు లేవు, ఏమనుకోవద్దు. వచ్చినందుకు మీ కుటుంబాలు దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. విన్న వాక్యాన్ని మాత్రం కొంచెం మదిలో ఉంచుకోండి. మరి మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తాను. ఈ దినము కూర్చుంటారా? కూర్చొని లేకుండా ఒక నిమిషం కూర్చుంటారా? వెళ్ళిపోతాం. ఈ దినము దైవ సేవకుల ద్వారా నేను నేర్చుకున్నటువంటి పాఠం ఏంటంటే, దేవుడు మానవులను సృజించాడు అంటే మనం ఎవరం?
దేవుని పిల్లలమైన మనం దేవుని మాట వినక మరణం సంభవించింది, ఈ భూలోకంలో బ్రతుకుతూ ఉన్నాం. ఇది అద్దె ఇల్లు. ఈ భూమి ఏంటి? అద్దె ఇల్లు. ఇది ఎప్పటికైనా సొంత ఇంటికి వెళ్ళాలి. ఎప్పటికైనా సొంత ఇంటికి వెళ్ళాలి. ఆ సొంత ఇల్లే దేవుడుండే పరలోక రాజ్యం. ఆ రాజ్యానికి వెళ్ళడానికే ఈరోజు దైవ సేవకులు చెప్పినటువంటి మంచి వర్తమానం. ఒకటి, నిన్నటి దినాన దైవ సేవకురాలు చెప్పినటువంటి వాక్యం ఏంటంటే, లోకములో ఉన్నటువంటి అన్నిటినీ ఆరాధించి సత్యాన్ని తెలుసుకొని ఆ సత్యమైనటువంటి దేవునితో సహవాసం చేసింది. సహవాసం చేసింది. ఆ సహవాసం ద్వారా ఆమె కుటుంబం దీవించబడింది. ఆమె యొక్క ఊరు వారంతా ఆశీర్వదించబడి క్రీస్తుని వెంబడిస్తూ ఉన్నారు. చాలా అద్భుతమైనటువంటి సాక్ష్యాలు ఇవి. ఇంత ఆలస్యమైన మాకు ఆకలైనా, కడుపు కాల్చుకొనైనా, ఇంత ఖర్చు పెట్టుకొనైనా ఎందుకు చేస్తున్నాము అంటే మేమేమీ ఆశించట్లేదండి. ఒక్కసారి ఆలోచించండి. ఈ స్టేజీ, సౌండ్ సిస్టమ్ ఇవన్నీ సుమారుగా ఒక 4.5 లక్షల రూపాయల ఖర్చు. ఇది ఒక పెళ్ళికి ఈ లైటింగ్స్ ఇవన్నీ పెడితే 10,000 రూపాయలు ఇస్తారా లేదా? ఇప్పుడు విజయబాబుని 3 దినాల్లో 30,000 రూపాయలు ఇవ్వాలి. అవునా? 30,000 రూపాయలు వస్తాయి నాకు. కానీ వీటినన్నిటినీ ఆశించట్లేదు. ఎవరైనా డబ్బులకి మా దగ్గర ఈ లైటింగ్స్, సౌండ్ సిస్టమ్ పెట్టమంటే నేను పెట్టను. ఎందుకని అంటే తండ్రింటికి చేర్చడానికి ప్రభు నాకు అప్పగించినటువంటి బాధ్యత. ఆ పనిలో భారంగా నేను పని చేస్తున్నానే తప్ప నేను దేనిని ఆశించి చేయట్లేదు. అయినను ఈ వీధి వాళ్ళంతా కూడా మరి నేనంటే చాలా గౌరవిస్తారు, ప్రేమిస్తారు. కనుకనే ఇంతసేపు, ఇంత సమయమైనా మరి సౌండ్ పెట్టినా కూడా ఆటంకం లేకుండా చాలా ప్రేమగా వింటూ ఉన్నారు. అయితే కొందరు ఉంటారు సంబరాలు చేస్తూ, సింధులు వేస్తూ, డాన్సులు వేస్తూ, త్రాగుతూ ఉన్నటువంటి వాటికి చాలా ఇష్టపడతారు. కానీ ప్రేమ కలిగినటువంటి మాటలు, మన మార్గం ఏంటి, మన బ్రతుకేంటి, మన జీవితం ఏంటి, ఇది తెలుసుకునే మాటలు వినడానికి ఇష్టపడని వారు కూడా కొంతమంది ఉంటారు. అయితే వాళ్ళని నేను చాలామంది వాళ్ళని చూస్తుంటే మీరు చాలామంది కోపడుతూ ఉంటారు. ఈ ప్రదేశంలో ఎవరైనా త్రాగి వచ్చి ఎవరైనా గొడవ చేశారనుకోండి కోపం వస్తుంది. ఎవరైనా కొట్టడానికి ప్రయత్నం చేశారనుకోండి కోపం వస్తుంది. తిట్టడానికి వచ్చారనుకోండి కోపం వస్తుంది. వాళ్ళు కొట్టాలనుకుంటారు. కానీ వాళ్ళని చూస్తే నాకు జాలి వేస్తుంది. ఎందుకంటే ఆ మనుషులంతా మంచివాళ్ళే. ఎందుకంటే దేవుడు కదా చేసింది. దేవుడు చేసిన ప్రతిదీ మంచిదే. కానీ ఆ మంచిని చెడగొట్టేది సైతాను. ఆ సైతాను బంధకారంలో నుంచి బయటికి రావాలని ఆ యొక్క ప్రేమతో వారి మీద జాలి పడతాను నేను. మీరు కూడా అలాగే జాలిపడి ప్రార్థన చేసి సొంత ఇంటికి మనందరం వెళ్ళాలనే ఆసక్తితో మీరు అందరూ ఉండాలని ప్రేమపూర్వకంగా కోరుకుంటూ ఈ యొక్క దినము మీరు ఇచ్చినందుకు మీరందరికీ నా నిండు వందనాలు తెలియజేసుకుంటూ మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు అద్భుతంగా దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటూ మరి ఆశీర్వాదంతో ముగించుకుందాం. మరి రేపటి దినాన ఇంకొంచెం పెందలాడి ప్రారంభించుకొని భోజనాలు ఇవి కూడా ఉంటాయి కాబట్టి త్వరగా ముగించుకుందామండి. కాబట్టి మరి ఆశీర్వాదంతో ముగించుకుందాం. ఆశీర్వదిస్తాను. అందరు కళ్ళు మూసుకొని మన సృష్టికర్త అయినటువంటి దేవుని యొక్క నిత్యమైనటువంటి ప్రేమ, మన రక్షకుడు విమోచకుడైన యేసు క్రీస్తు వారి నిత్య కృప, మన ఆదరణకర్త నిత్యము మనతో మన జీవితంలో ఉండి నడిపిస్తున్నటువంటి పరిశుద్ధాత్మ శక్తి, సన్నిధి, సహవాసము, నడిపింపును మనకును లోకములో ఉన్న సకల పరిశుద్ధులకును వచ్చినటువంటి వారికిని, వారి కుటుంబాలకుని, బిడ్డలకును సదాకాలము తోడయ్యండి నడిపించ